సో మీరు కాస్మెటిక్ గైనకాలజిస్ట్ కాబట్టి చాలామంది అడిగేది ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ ఫేస్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటుంటాయి. చర్మం లూజ్ అవ్వడం కావచ్చు, ముడతలు రావడం కావచ్చు, ఇలా మనం రెగ్యులర్గా గమనిస్తూ ఉంటుంటాం. అలాగే ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి కూడా ఏదైనా సరే ఇటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటూ ఉంటుందా? వీటికి ట్రీట్మెంట్స్ ఎలా అయితే మనం ఫేస్కి తీసుకుంటూ ఉంటామో అలా ఇంటిమేట్ ఏరియాకి కూడా తీసుకునే అవకాశం ఉంది అంటారా? అవి మీరు చేసే అవకాశం ఉంటుందా మేడం? ఎస్ అండి. ఇప్పుడు ఏజ్ పెరిగే కొంది మన బాడీలో అన్ని అంటే ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందులో మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది బయటకు కనపడేది స్కిన్. సో స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ ఇవన్నీ కూడా ఫ్యాట్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. స్కిన్ ఏంటంటే దాని ఇలాస్టిసిటీ పోతుంది అన్నమాట. దానివల్ల స్ట్రెచ్ అయిపోయి లూజ్గా అయిపోతుంది ఇలాస్టిసిటీ పోవటం వల్ల. ఫర్దర్గా దాని కింద ఉన్న ఫ్యాట్ కూడా పోయేసరికి అది ఇంకా లూజ్ అయిపోయి ఇలా హ్యాంగ్ అయినట్లు కనిపిస్తుంది, వేలాడుతున్నట్టు. ఇవన్నీ ఏజింగ్ చేంజెస్. ఇవి ఏంటంటే ఇది చాలా ఏజ్డ్ లుక్ ఇస్తూ ఉంటుంది. సో మనం ఫేస్ కనుకోండి ఎక్స్టర్నల్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఏంటంటే దానికి సంబంధించి పిఆర్పి ఇంజెక్షన్స్, థ్రెడ్స్, ఫిల్లర్స్ ఇచ్చినట్లయితే ఏదైతే ఫ్యాట్ అంతా పోయిందో అదంతా ఫిల్ చేస్తుంది. ఫ్యాట్ ఉన్న ప్లేస్లో ఈ ఫిల్లర్ అన్నది హైలూరానిక్ ఫిల్లర్స్ వెళ్ళి ఫిల్ చేసేసి షైన్ అండ్ యంగ్ లుక్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సాగిపోయిన స్కిన్ ఏంటంటే మనం థ్రెడ్స్ వేసి లిఫ్ట్ చేసినట్లయితే అది టైట్గా ఉంటుంది అనమాట స్కిన్. నెక్స్ట్ పిఆర్పి ఇంజెక్షన్స్ మనం ఇచ్చినట్లయితే కనుక అదంతా రెజువినేషన్ జరిగి కొలాజన్, ఎలాస్టిన్ ఇవన్నీ ఫామ్ అయిపోయి స్టిఫ్నెస్ అండ్ టైట్నెస్ ఇస్తూ ఉంటాయి స్కిన్కి. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ మనము స్కిన్కి ఇస్తాము. సో లేజర్స్ కూడా, లేజర్స్, CO2 లేజర్స్, క్యూ స్విచ్డ్ లేజర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. సో అలాగే ఈ ఫ్యాట్ అన్నది ఇంటిమేట్ ఏరియాస్లో లేబియా మెజోరా అని యోని ఒక ముఖద్వారం దగ్గర ఫస్ట్ లేబియా మైనోరా ఉంటాయి, దాని పక్కన లేబియా మెజోరా అని స్ట్రక్చర్స్ ఉంటాయి. యూజువల్గా వాటిలో ఫ్యాట్ ఉంటుంది అనమాట, ఫ్యాట్ ప్యాడ్స్. సో ఆ ఏరియాలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాట్ అన్నది ఏజింగ్లో పోతుంది అనమాట. యూజువల్గా ఈ ఫ్యాట్ ఏ కండిషన్స్లో పోతుంది అంటే డెలివరీ అయిన తర్వాత అవన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి కాబట్టి అంటే ఒక రకమైన ఫుల్నెస్ వస్తుంది, ఎడిమా లాగా. సో డెలివరీ అయిపోయిన తర్వాత హార్మోనల్ విత్డ్రాయల్ తోటి ఏంటంటే ఆ ఏరియాలో అది స్కిన్ అంతా సాగ్ అయిపోతుంది. సో వాళ్ళల్లో కూడా ఆ లేబియా మెజోరా దగ్గర ఫోల్డ్స్ వచ్చే అవకాశం ఉంది డెలివరీ అయిన వాళ్ళల్లో. సో వాళ్ళు ఏంటంటే ఒక 3 to 6 months వెయిట్ చేసి మళ్ళీ రీగైన్ అవుతుందా లేదా చూసుకొని వాళ్ళకి కన్సర్న్ అయితే కనుక దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రానిక్ అంటే చాలా కొన్ని డిసీజెస్ లైక్ డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళల్లో కూడా స్కిన్ అన్నది ఈజీగా ఫ్యాట్ పోవటం, స్కిన్ అంతా లూజ్ అయిపోవటం ఇటువంటివి జరుగుతుంది. దీనికి అసలు ఏజ్తో సంబంధం లేదు, కొన్నిసార్లు డిసీజెస్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యాట్ అది ఎంత పోతుంది కాబట్టి అవన్నీ మళ్ళీ ఫోల్డ్స్ లాగా వచ్చేసి డిహైడ్రేటెడ్గా అంటే అట్లా అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కామన్గా చూసేది మనము ఏజ్ 40 దాటిన తర్వాత నుంచి ఆ టిష్యూ అంతా లాగ్స్ అయిపోతుంది, ఫ్యాట్ కూడా పోతుంది. ఏజింగ్ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెనోపాజ్లో ఏంటి ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ, సడన్గా ఈస్ట్రోజన్ విత్డ్రా అయిపోతుంది మన బాడీలో నుంచి. దానివల్ల ఏంటంటే ఇంటిమేట్ ఏరియాస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఏజింగ్లో ఫ్యాట్ కూడా పోతుంది కాబట్టి స్కిన్ కింద ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ కూడా డిజాల్వ్ అయిపోయి అది అంతా ఇలా ముడతల్లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఫుల్నెస్ కూడా ఉండదు, డల్గా అలా అనిపిస్తుంది. ఇదేంటంటే అంటే అందరికీ అది ఇంపార్టెంట్ కాదు, కొంతమందికి ఇంటిమేట్ ఏరియాలో కూడా ప్రాపర్గా ఉండాలి అన్న ఇది ఉందన్నమాట. ఇప్పుడు అవేర్నెస్ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళు దాని గురించి కన్సర్న్ ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే అది బోదర్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇంటిమేట్ ఏరియా ఇష్యూస్ గురించి పెద్ద పట్టించుకోరు, బట్ కొంతమంది దే ఆర్ వెరీ అంటే స్పెసిఫిక్ అబౌట్ దట్. అంటే అది యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఆ యొక్క ఏజింగ్ చేంజెస్ని కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు. సో యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఈ ట్రీట్మెంట్ కోసం వస్తారనమాట. చాలా చేంజెస్ ఉన్నాయి, అంతా ముడతలు వచ్చేసినట్లు, చూడటానికి చాలా అగ్లీగా అనిపిస్తుంది నాకు దీనికోసం ఏమైనా చేయండి అని చెప్పేసి వస్తారు. సో వీళ్ళలో ఏంటంటే చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సేమ్ మన ఫేస్కి ఎలా ఇస్తామో ఆ ఏరియాలో మనం పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాము. తర్వాత థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట, థ్రెడ్స్ పెట్టినట్లయితే అది లిఫ్ట్ అవుతుంది ఆ స్కిన్ అంతా సేమ్. నెక్స్ట్ హైల్డ్రోనిక్ యాసిడ్ ఫిల్లర్స్, ఆ లేబియా మెజోరాలో మనము హైల్డ్రోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ ఇచ్చినట్లయితే అవి స్వెల్ అవుతాయి. ఇంతకుముందు ఫ్యాట్ ఉన్నప్పుడు ఎలాగా యంగ్ ఏజ్లో ఎట్లా ఉందో
అలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. ఇంకా కూడా ఎక్సోజోమ్స్ అని, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఆ ఏరియాలో మనం ఇచ్చినట్లయితే కనుక లోపల ఇలాస్టిన్, కొలాజన్ ఫైబర్స్, టిష్యూ రీజనరేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫేస్కి అయితే ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఇంటిమేట్ ఏరియాకి కూడా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. సో వీటి వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదు అంటే ఏదైనా ఇబ్బంది ఫర్దర్గా వచ్చే అవకాశం కానివ్వండి ఉంటుంది అంటారా మేడం? ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి ఏం రావండి, ఎందుకంటే ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్లో ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకొని మనం చేస్తాము. సపోజ్ డయాబెటీస్ వీళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే డయాబెటీస్ అండర్ కంట్రోల్లోకి తీసుకొని వచ్చి అప్పుడు చేయాలన్నమాట ప్రొసీజర్. మనం అది కంట్రోల్ చేయకుండా చేసినట్లయితే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకొని ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్లో, యాంటీసెప్టిక్ కండిషన్స్లో, అండర్ ప్రాపర్ గైడెన్స్ చేయించుకున్నట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇనీషియల్గా ఒక 1-2 days కొద్దిగా పెయిన్ ఉంటుంది కావచ్చు, అంతకంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. సో మీరు చెప్పినట్టుగానే ఏజింగ్తో పాటు వచ్చే మార్పు ఒక ఎత్తు అయితే, చిన్న వయసులో చాలా మందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటుంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటుంటాయి, వాటి వల్ల కూడా ఇంటిమేట్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అలాంటప్పుడే చాలా ఇన్సెక్యూర్కి వెళ్ళిపోతారు ఆడపిల్లలు. ఎవరైనా సరే ఈ సర్జరీస్ వల్ల కావాలి అనుకున్నా మీరు చెప్పిన పాయింట్స్, ఎస్ మేము గమనించాము, మాకు ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఉంది, మాకు దీనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్న ప్రాసెస్లో వాళ్ళకి వాళ్ళు అనాలిసిస్ చేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ట్రీట్మెంట్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మేడం? ఈ స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం ఇస్తారు. అప్పుడు మీరు కలిసినట్లయితే మీకు చెక్ చేసేసి మీకు ఏ ట్రీట్మెంట్ అవసరమో అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఓన్లీ జస్ట్ ఓపీ డే ప్రొసీజర్, ఇది సర్జికల్ కూడా కాదు, జస్ట్ లైక్ ఇంజెక్షన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో సింపుల్ ట్రీట్మెంట్స్. సో మా సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1, AS రావు నగర్, వరంగల్లో ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.